ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు అలంకారంలో భాగంగా అమ్మవారిని రాణి మహాలక్ష్మిగా అలంకరించబోతున్నానండి. పూర్వం రోజుల్లో రాణులు ఉన్నప్పుడు ఎలా కూర్చుంటారో ఆ భంగిమలో అమ్మవారిని అలంకరించబోతున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నాను. ముందుగా అయితే నిన్న చీర కట్టాము కదండి, ఆ చీర తీసేసి చేతులు అలానే అట్లు పెట్టేశాను. కాళ్ళు ఇప్పుడు అలంకరించబోతున్నాను. ఎలా అలంకరిస్తాను ఏంటనేది చూడండి. చేతులు యాజ్ టీజ్ అండి, మొన్న వీడియోలో చూసారు కదా, చేతులు అయితే యాజ్ టీజ్కి పెట్టుకోవటమేనండి. కాళ్ళు కూడా ఇది కొంచెం తేడాగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆ చివరి చూసారు కదా, అక్కడ లూజ్గా కట్టుకోవాలండి. టైట్గా కట్టినట్లయితే ఏమవుతుందంటే మనకు టైట్గా ఉంది కాబట్టి ఇలా రాదు. అందుకని అక్కడ లూజ్గా కట్టుకోవాలండి. ఇదొకటి గమనించండి. అలాగే మనం రకరకాలుగా అలంకరించుకున్నప్పుడు కూర్చున్న భంగిమలో కానీ అమ్మవారిని ఈ విధంగా కానీ అలంకరించినప్పుడు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అలా లూజ్గా కట్టాలండి. అటు ఇటు లూజ్గా ఉండాలి. ఎందుకంటే మన అమ్మవారు ఒకే చోట ఉండి పూజ చేసుకుంటాం కాబట్టి పెద్దగా అక్కడ అటు ఇటు టై చేస్తే సరిపోతుంది. అలాగే వాహన సేవలు జరుగుతూ ఉంటాయి కదండి, టెంపుల్స్లో చూసే ఉంటారు, తిరుమలలో అలా కాళ్ళు చేతులతో అలంకరణలో టై గట్టిగా చేస్తారు కాబట్టి అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ మన అమ్మవారికి మాత్రం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఎక్కడికి కదపం కాబట్టి ఇలా అయితే చేసుకోవచ్చు. అమ్మవారిని మనం సింపుల్గా అయితే అలంకరించుకోవచ్చు. వీడియోని చూడండి. చీర కొంచెం పైకి కట్టాలండి. నిన్న చీర ఏం చేసామంటే కొంచెం కింద కట్టాము. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ అలంకరణకి ముఖ్యంగా పైకి కట్టుకోవాలండి. అలాగే మనం కాళ్ళు ఎప్పుడైతే యాడ్ చేస్తామో కాళ్ళ కన్నా కొంచెం ఒక 1 ఇంచు కిందకి కనపడాలండి. ఏది ఆ అంచు అనేది కొంచెం కిందకి కనపడాలి. అలా అయితే నీట్గా ఉంటుంది. అలాగే మనం చేతులతోనే చేయాలనుకోండి, చీర కట్టి మనం చేతులు చేసుకోవాలనుకుంటే అలా అయితే కొంచెం ఎక్కువే అట్టి పెడితే అమ్మవారు కూర్చున్న భంగిమలో నీట్గా ఉంటారు. కాబట్టి నిన్న వీడియోలో అసలు ఎంత బాగున్నారో కదండి, చీర మీద చీర కట్టి చూపించే కదా మీకు. అమ్మవారు చాలా బాగున్నారండి నిన్నైతే. అసలు ఇవాళ అమ్మవారు రాణి మహాలక్ష్మిగా అని నేను నామకరణం చేసుకున్నానండి. అంత అలా ఉంటారని చెప్పి నేను మీకు చెప్పడానికి ఈజీగా ఉండటానికి అలా నామకరణం చేశాను. అలాగే అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి రాణిలాగా కూర్చున్నట్లుగా ఉందండి. మా ఇంట్లో మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. అందుకని నేను ఈ పేరైతే పెట్టాను. టైటిల్ కూడా అదే ఇచ్చాను కదా, మీరు చూసే ఉంటారు. అక్కడ కూడా అదే ఇచ్చాను, మా రాణి మహాలక్ష్మి అలంకారం అని. మీరు చూస్తున్నారు కదా, అమ్మవారికి అయితే పవిటి కూడా వేసాను ఈ విధంగా పైన. ఆ తర్వాత అండి కుర్చీలో ఊడ తీసుకునేది. నగలు వేసినా కూడా ఊడ తీసుకోవచ్చు, మన ఇష్టం. చీర ఇక్కడితో అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు అసలు టాస్క్ అనేది మొదలవుతుందండి. ఇంతవరకు కూడా చీర కడతాం ఇవన్నీ ఈజీయే. ఎప్పుడైతే కాళ్ళకు చుడతామో అప్పుడే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అది ఎలా చేయాలో మీకు క్లియర్గా చూపిస్తానండి. అది చాలా ఈజీ, ఆడతా పాడతా కట్టేయచ్చు. మీకు ఒకసారి చూపిస్తే మాత్రం మీకు అర్థమవుతుంది కాబట్టి నేను నిదానంగా చూపిస్తాను, చూడండి. అసలు కుచ్చులు చూడండి ఎంత బాగున్నాయో. అలా పడాలండి కుచ్చులు, ఎప్పుడు కూడా అలా కనపడుతూ ఉండాలి. చూసారా కుచ్చులు ఎంత బాగున్నాయో. ఆ విధంగా అయితే కుచ్చులు నేను ఎలా పోయాలో నిన్న వీడియో పెట్టాక చూడండి. అలానే పోసుకున్నట్లయితే ఈ విధంగా అయితే నిలబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ భంగిమలో మనకు అమ్మవారు కావాలి. అప్పుడు మనం ఏం చేయాలనేది చూడండి. కాళ్ళు విడదీశాను. తర్వాత గుండు పిన్నిస్ ఇక్కడ జాగ్రత్తగా గుచ్చుకోవాలండి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఆ కింద తీసుకువచ్చి పైకి పెట్టాలి సింపుల్గా. ఒకసారి దాని మీదకి వేసి ఇలా తీసుకొచ్చి బ్యాక్ తీసుకురావటం వల్ల అక్కడ మనకి ఆ షేపు, కాల్ షేప్ అనేది వచ్చేస్తుంది. మనం క్లాత్ పెట్టినా ఆ షేప్ వస్తుంది. చూసారా, అక్కడ గుండు పిన్నిస్ పెట్టేశాను, అయిపోయింది. అంతే, చాలా సింపుల్ అండి. కాలు అమ్మవారికి అలంకరించడం చాలా సింపుల్. మీరు కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా అయితే కాళ్ళు చేతులు మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అసలు చాలామంది ఏం చేస్తున్నారంటే రెడీమేడ్ తెచ్చేసుకుని పెట్టేసుకుంటున్నారండి. టైం లేక ఏమో తెలియదు కానీ రెడీమేడ్ వస్తున్నాయి కదండి, అవి పెట్టేస్తున్నారు. కానీ ఈ విధంగా చేసుకుంటే మన చేతులతో చేసుకున్న అదొక తృప్తి ఉంటుంది. అలాగే అమ్మవారిని అలంకరించిన తర్వాత చాలా బాగుంది అనిపిస్తుంది. అదే కొనుక్కొచ్చారుగా అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే మనం మన స్వహస్తాలతో చేసుకున్నప్పుడే ఆ ఆనందం అనేది రెట్టింపుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నాకు కూడా అంతేనండి.
నేను బయట తెచ్చి ఏమైనా అలంకరించినా కూడా నాకు నచ్చదు వేరే వాళ్ళవి కూడా. ఎప్పుడైతే మనం తయారు చేసి లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో తయారు చేసి మనం చేసినప్పుడు ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. అలాగే నేను ఇద్దరు ముగ్గురు ఇళ్ళల్లో అమ్మవారి అలంకరణ అయితే చేశానండి ఈ శ్రావణ మాసంలో. పోయిన సంవత్సరం శ్రావణ మాసానికి ఒకళ్ళ ఇంట్లో చేశాను. అలాగే అంతకుముందు శ్రావణ మాసంలో ఒకళ్ళ ఇంట్లో చేశాను. శ్రావణ మాసంలో మరి ముఖ్యంగా అమ్మవారికి చేశానండి వీడియో. మీకు చూసే ఉంటారు, మన ఛానల్లో ఉంది. శ్రీ తుమ్మలమ్మ అమ్మవారికి చీర కట్టానండి శ్రావణ మాసంలో అండి. ఒక శుక్రవారం అయితే ఆదివారము కట్టానండి అమ్మవారికి. చాలా బాగుందన్నారు ఊరంతా కూడా. అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారండి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, అది కూడా ఒక్కసారి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని అంటే అలంకరించేటప్పుడు వీడియో తీయలేదండి, మనం తీయకూడదు కాబట్టి. మామూలుగా అయితే అలంకరించిన తర్వాత తీశాను, ఆ వీడియో ఉంటుంది. కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. అమ్మవారిని ఒక్కసారి చూడండి ఎంత బాగుంటారో. ఫేస్ కూడా నేనే చేశాను, అలాగే కాళ్ళు చేతులు కూడా నేనే తయారు చేసి ఇచ్చానండి దేవాలయానికి. అప్పుడు చాలా సంతోషపడ్డారండి. ఎవరైతే పిలిచారో వాళ్ళందరూ కూడా అమ్మవారిని చూసి చాలా సంతోషపడ్డారు. అలాగే నాకు కూడా మనీ ఇస్తానన్నారు, కానీ నేనైతే అమ్మవారి దగ్గర సేవ చేసినట్లుగా భావించి నేనైతే మనీ అయితే తీసుకోలేదండి. అప్పుడు అమ్మవారికి అయితే అప్పుడు అలంకరించాను. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇదండి, ఇది గురించి చూసారా అమ్మవారు రాణిలాగా కూర్చున్నారు. ఇప్పుడు చూసారా కాలు మీద కాలు వేసిన తర్వాత కుచ్చులన్నీ కూడా తీసానండి. అప్పుడు చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు. ఇప్పుడు చూడండి అమ్మవారు ఫేస్ పెట్టేశాను. చూడండి అసలు ఫేస్ పెట్టేయంగానే మన ఇంటికి వచ్చి ఆ భంగిమలో కూర్చున్నట్లు అనిపించారండి. ఇప్పుడు కూడా హాల్లో చూస్తుంటే అసలు అమ్మవారు మన ఇంటికి వచ్చి కూర్చున్నారా అనిపిస్తుంది. అంత బాగున్నారండి. మీకైతే వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ రియల్గా అయితే చాలా బాగున్నారు అమ్మవారు. చూసారా చేతులు అభయం ఇస్తూ, ఇంకో చేయి కూడా ఇస్తూ, ఆ తర్వాత కాళ్ళు అలా పెట్టుకుని అమ్మవారు మనందరికి కూడా దర్శనం ఇచ్చారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. అమ్మవారిని అయితే ఈ విధంగా చేశాను. ఆ తర్వాత ఇలాంటి దండ తీసుకుని ఆ చేతుల మీదుగా వేశానండి. ఇదిగోండి ఇక్కడ అలా చేసుకుంటూ ఉండాలండి. ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయి, ఒక్కసారి సెట్ అయినాయి అంటే మళ్ళీ జారవు. మనం జారిపోకుండా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. నేను అవసరం లేదండి, ప్రస్తుతానికి అలా పెట్టుకున్నా చాలు, అమ్మవారు నిలబెట్టుకుంటారు. అలానే చూసారా కాళ్ళు ఎలా కూర్చున్నారు అమ్మవారు. ఈ భంగిమలో అయితే అలంకరించానండి. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. అమ్మవారు చాలా బాగున్నారు కదండి. ఆ తర్వాత అమ్మవారికి వింజామర సేవ అలా చేశాను. ఎందుకంటే రాణిలాగా కూర్చున్నారు కదా అమ్మవారు. అమ్మవారికి రాజోపచారాలు చేసినట్లుగా అమ్మవారికి వింజామర అయితే వీసాను. ఆ తర్వాత అమ్మవారికి ఈ వెనక వైపు పెట్టేశానండి. అది కూడా పెట్టిన తర్వాత కూడా వీడియో ఉంటుంది చూడండి. అమ్మవారు చాలా బాగున్నారు. కొంచెం దగ్గరగా కూడా తీశాను వీడియో. చూసారా ఇక్కడ కాలు, ఆ పైన కాలు అమ్మవారు ఈ విధంగా అయితే దర్శనం ఇచ్చారు. మీకు నచ్చారని భావిస్తున్నాను. అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ విధంగా అయితే వింజామరలు కూడా వెనక పెట్టేశాను. ఎలా ఉన్నారు చూడండి అమ్మవారు. వింజామరు వీస్తున్నట్టుగా ఒక రాణిలాగా కూర్చుని ఉన్నారు కదండి అమ్మవారు. నాకైతే బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. ఓం నమో వెంకటేశాయ.